వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన జీవోలు మరియు ముఖ్యమైన సమాచారం జీఓఆర్టీ నంబర్ 358 ప్రకారం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం మరియు ముఖ్యమైన జీవోలు. పెన్షనర్లు కోరుకున్న చోటుకి పీపీఓలను మార్చమని సంబంధిత ట్రెజరీ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క సర్క్యులర్ మెమోనైతే ఇక మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అదనపు పెన్షన్ మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులు ఇక్కడ ఆర్పిఎస్ 2022 ప్రకారము జీఓఎంఎస్ నంబర్ 30 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఫిబ్రవరి 20, 2022 ప్రకారం అయితే మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల డెత్ రిలీఫ్ మట్టి ఖర్చులను 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ కాబడ్డాయి. అవి ఆర్పిఎస్ 2022 ప్రకారము జీఓఎంఎస్ నెంబర్ 60 జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారము. ఇక పెన్షన్ల స్పౌజ్ మరణించిన పెన్షన్లకు మట్టి ఖర్చులు చెల్లించాలని ఉత్తర్వులు అయితే చూస్తూ ఉన్నాం. వాటిని ఇక్కడ మనం స్క్రీన్ మీద చూపించినట్లు ఆ ఉత్తర్వులు అయితే ఉన్నాయి. అదేవిధంగా పెన్షనర్లు 10,000 లోపు కనుక మంత్లీ పెన్షన్ తీసుకుంటూ ఉన్నట్లయితే వారికి రైస్ కార్డులని, బియ్యం కార్డులని జారీ చేయటకు వారు అర్హులు అని దానికి సంబంధించినటువంటి ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇక జియో నెంబర్ 315 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అక్టోబర్ 7, 2010 ప్రకారము వితంతు మరియు విడాకులు పొందిన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ మంజూరు చేసే ప్రభుత్వ ఉత్తర్వులు పునర్వివాహమైనను పిల్లలు లేని లేదా చనిపోయిన పెన్షనర్ భార్యకు కుటుంబ పెన్షన్ను కొనసాగిస్తారు. అదేవిధంగా మరొక జీవోని ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారి ఫైల్ నెంబర్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ 14060/77/2023 డిటిఏ ప్రకారము వితంతు విడాకులు పొందిన కుమార్తెలు సర్వీస్ పెన్షనర్ బతికి ఉండగానే వారిపై ఆధారపడి ఉన్నట్లయితే, అనగా సర్వీస్ పెన్షనర్ బతికున్నప్పుడే ఆ పెన్షన్ మీద కనుక వారు ఆధారపడి ఉన్నట్లయితే వారు కుటుంబ పెన్షన్కు అర్హులు అని సూచించిరి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఆ సర్వీస్ పెన్షన్ బతికి ఉన్నప్పుడు మాత్రమే వారి మీద ఆధారపడి ఉండాలి. ఇక రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ చనిపోతే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షనర్ రిటైర్ అయినప్పటి నుంచి 7 సంవత్సరములు లేదా బతికి ఉంటే 67 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏది ముందైతే అది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ చెల్లించబడుతుంది. ఆ తర్వాత సాధారణ ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు. సర్వీసులో ఉండగా చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ 10 సంవత్సరాలు లేదా జీవించి ఉంటే 67 సంవత్సరాలు వచ్చే వరకు చెల్లిస్తారు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఈ ఫార్ములాస్ని చూస్తూ ఉన్నాం. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటే ఫార్ములా ఏంటంటే చివరి వేతనము ఇంటూ 50/100. అదేవిధంగా సాధారణ ఫ్యామిలీ పెన్షన్కి ఫార్ములా చివరి వేతనము ఇంటూ 30/100. ఇవి ఈ రెండు కూడా జీఓఎంఎస్ నెంబర్ 2 జనవరి 17, 2022 ప్రకారం జారీ చేయబడ్డవి. అదేవిధంగా లేటెస్ట్గా మార్చి 31, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు మెడికల్ రియంబర్స్మెంట్ను పొడిగించబడింది అనేది జీఓఆర్టీ నెంబర్ 358 హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రకారము. ఇక రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు, ఫ్యామిలీ పెన్షన్లకు కనీస పెన్షన్ మొత్తము 10,000 రూపాయలకు తగ్గకుండా చెల్లించాలి అనేది జీఓఎంఎస్ నెంబర్ 1 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ జనవరి 17, 2022 ప్రకారము. సో ఈ విధంగానైతే పెన్షన్లకు సంబంధించినటువంటి ఈ ముఖ్యమైన జీవోలన్నీ పెన్షన్లకు ఉపయోగకరంగా ఉంటాయని భావించి దీనికి సంబంధించినటువంటి వీడియోని అయితే చేయడం జరిగింది మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.